సంక్షేమ పథకాలు ప్రజలకి ఇవ్వాలా వద్దా? ఇస్తే ఎంతవరకు ఇవ్వాలి అన్నది మీ క్వెషన్ అయితే గనక సమాధానం ఏంటంటే సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి. ఎందుకంటే భారతదేశ జనాభా మన దేశమే కాదు, ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి మీరు అమెరికా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, యూరోప్‌లో తీసుకుంటే ప్రజలకు కావాల్సినటువంటి సామాజిక భద్రతను అందించడం అనేది ఆ ప్రభుత్వాల యొక్క బాధ్యత. మొట్టమొదటి అండ్ కనీస బాధ్యత. మన రాజ్యాంగం కూడా చెప్పింది అదే. ప్రజలకి వారికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ప్రభుత్వాలు తీర్చాలి. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక సంక్షేమానికి హద్దు లేకుండా పోతుంది. అంటే కేవలం సంక్షేమాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చేసుకోవాలి, తద్వారా ఎన్నికల్లో తాము లబ్ధి పొందాలి అని ఒక కుట్రతోటి, ఒక స్వార్థంతో గడిచిన 60 సంవత్సరాల కాంగ్రెస్ని మీరు తీసుకున్నప్పటికీ కూడా వారు కూడా మేము ఇందిరా ఇల్లునో ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకున్నారు. అంటే అక్కడ పాలించినటువంటి నెహ్రూకి సంబంధించి, లేదంటే ఇందిరాగాంధీకి సంబంధించి, ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీకి సంబంధించి వ్యక్తుల పేర్లు, అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయినప్పటికీ కూడా స్టేడియం దగ్గర నుంచి చెత్తబుట్ట వరకు కూడా వారి పేర్లే పెట్టుకునేవాళ్ళు. అలా పెట్టుకోవడం. ఇంకోటి సంక్షేమం అందిస్తున్నామని చెప్పని ఇల్లు అన్నారు, బియ్యం అనేవారు. వారు కూడా అంటే ప్రజలకు అసలు బేసిక్గా కావాల్సింది ఏంటి? పేద ప్రజలను తీసుకుంటే కనుక వారికి ఆహార భద్రతను అందించాలి, ఫుడ్ సెక్యూరిటీ అంటాం. సో ఫుడ్ సెక్యూరిటీని అందించాలి. అలాగే వారికి కనీస వేతనం, ఉపాధిని కల్పించాలి. అందుకే నరేగా అని అంటాం మనం, గ్రామీణ ఉపాధి పథకం అనేది ఉన్నది మనకి. అలాగే ఆరోగ్య భద్రతను అందించాలి. మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడం ఒక ఎత్తు అయితే, అది లేదు జరగదు అని అనుకున్నప్పుడు ఇప్పుడు అంతా ప్రైవేట్ పరంగా చేస్తున్నారు. కానీ ప్రభుత్వ బాధ్యత అది ఉంటుంది. మౌలిక వస్తువుల కల్పన అనేది, విద్య, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ పైన ఉన్నటువంటి బాధ్యత. కాంగ్రెస్ ఏం చేసేది? రేషన్ ఇస్తున్నాం అనేవాళ్ళు. ఆ రేషన్లో 10 కేజీలు ఇస్తున్నామని చెప్తే లబ్ధిదారుడికి అందేది 1 కేజీ 2 కేజీలు ఉండేవి. ఎందుకంటే మధ్యలో మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో, లేదంటే అక్కడంటే ఇచ్చేటటువంటి డీలర్లో కొంతమంది అలా మొత్తానికి సంపూర్ణంగా లబ్ధి అందేది కాదు. కానీ లక్షల కోట్లు ఆ రూపాయన ఖర్చు పెట్టుకొని వాళ్ళన్నీ స్కాములు చేసేవాళ్ళు. అందుకే కాంగ్రెస్కి ఏ నుంచి జీ వరకు ఆల్ఫాబెట్ పెడితే ప్రతి పథకంలోనూ వారి స్కామ్లు ఇన్వాల్వ్ అయినాయి. ఇప్పుడు కోర్టులో చుట్టూ కూడా తిరుగుతున్నారు. రెండోది ఆరోగ్యానికి సంబంధించి కూడా 65 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు ఈ దేశంలో మెరుగైనటువంటి వసతులని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇవ్వలేదు? కానీ మెడికల్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఏటా వారి బడ్జెట్లో చూస్తే వేల కోట్ల రూపాయలు పెట్టారు. అలాంటి మెరుగైన వసతులు ఇవ్వలేదు కాబట్టి కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు ఎంతో వసతి కలిగినటువంటి వారు కూడా హ్యాండిల్ చేయడం కష్టమైనటువంటి పరిస్థితులలో భారతదేశం చాలా ఇబ్బంది పడింది. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కోవిడ్ని అప్పటికప్పుడు వసతులు ఎక్కువగా లేకపోయినప్పటికీ ఉన్న రిసోర్సెస్ అన్నీ ఒక చోట పెట్టి ఎలాగైనా సరే ఈ దేశ ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పని వసతులు అప్పటికప్పుడు కల్పించుకుంటూ వ్యాక్సిన్ తయారీతో సహా అంతా చేసి ప్రజలను కాపాడగలిగారు. 2014 నుంచి 24 వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి బడ్జెట్, కేంద్ర బడ్జెట్ చూస్తే నరేంద్ర మోదీ గారు విద్యకి, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అంటే ఇవన్నీ సంక్షేమం కిందకు వస్తాయి. ఆరోగ్యాన్ని ఇప్పుడు జీజీహెచ్ చూసుకుందాం. ఏ జీజీహెచ్ హాస్పిటల్లో చూసినా మెరుగైన వసతులు కల్పిస్తున్నారు, మంచి ఎక్విప్మెంట్ ఇస్తున్నారు, డాక్టర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు, హైజీన్ పాటిస్తున్నారు. అలాగే ఇప్పుడు చాలా మటుకు డాక్యుమెంటేషన్ చాలా ఈజీగా ఉంది. ఇటువంటి టెలిమెడిసిన్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. ఒకప్పుడు ఇవన్నీ లేవు. అంటే కరప్షన్ ఉండేది. కానీ ఆ ఉన్నటువంటి వేల కోట్లు 60 సంవత్సరాలు చూస్తే కొన్ని కోట్లు ఉండేవి. మరి అవంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళినట్టు? విద్యకి సంబంధించి కూడా అంతే. ఇప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో, కళాశాలల్లో కానీ బెంచులు సరిగ్గా ఉండవు, పెచ్చులు ఊడిపోయేటటువంటి భవనాలు ఉన్నాయి. ఎంతోమంది పిల్లలు చనిపోయారు. తాగునీరు ఉండేది కాదు, మరుగుదొడ్లు ఉండేవి కాదు. ఆఖరికి ఆడపిల్లలు కూడా బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అది కాంగ్రెస్ పరిపాలన జరిగింది. నరేంద్ర మోదీ గారిని చూద్దాం. 2014 నుంచి 24 వరకు చూస్తే సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో చూస్తే కనుక 8,000 కోట్లు, మొన్న సంవత్సరం కూడా 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాథమిక పాఠశాల, గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ప్రాథమికంగా కానీ బెంచీల దగ్గర నుంచి మరుగుదొడ్లు కానీ తాగునీరు కానీ అలాంటి వసతులన్నీ కూడా నరేంద్ర మోదీ గారు అంటే బీజేపీ ప్రభుత్వం చేసింది. ఒక బాధ్యతలాగా చేసింది. ఇన్ఫ్యాక్ట్ దానికి కేంద్రం ఇవ్వాల్సిన అవసరం లేదు.
అది రాష్ట్రాల యొక్క బాధ్యత. కానీ రాష్ట్రాలు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి కేంద్రం బాధ్యత తీసుకుంది. వ్యవసాయానికి చూసుకుందాం, ఇలా ఏ రంగంలో చూసుకున్నప్పటికీ అవి రాష్ట్ర బాధ్యతలు అయినప్పటికీ కూడా రాష్ట్రాలు ఫెయిల్ అవుతూ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారన్న ఏకైక ఒక బాధ్యతను గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆ సంక్షేమం కానీ అభివృద్ధికి వద్దాం. సంక్షేమం డిఫరెంట్. సంక్షేమం అంటే వెల్ఫేర్, డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలి, దానికి తగినట్టుగా ఉపాధి పెరగాలి, పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఖజానాలోకి ఎక్కువ రాబడి రావాలి, ఆ వచ్చిన రాబడిలోంచి సంక్షేమానికి కొంత పర్సంటేజ్ ఇవ్వాలి. అంటే మీరు డెవలప్మెంట్ చేసి దానిలోంచి వచ్చే రూపాయిని సంక్షేమానికి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో రివర్స్ జరుగుతుంది. దేశమంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో రివర్స్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాలేదు, ఉన్నవి పారిపోయాయి, ఉపాధి లేదు, పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి ట్యాక్సులు రావట్లేదు. కానీ సంక్షేమం మటుకు నేను సంక్షేమానికి ఇస్తున్నాను అని చెప్పి పూర్తిగా ఇవ్వకుండా 80-90% ఉన్నటువంటి అప్పులు చేసి మరి ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నారు. సంక్షేమం అందిస్తున్నా అంటున్నారు, అవి కూడా సరిగ్గా లేదు. దాంట్లో కూడా ప్రతి దానిలో స్కామ్. ఈ వ్యవస్థ ఆర్థికంగా రాష్ట్రాలని దివాలా తీస్తాయి. ఒక వెనిజులా దేశం చూడండి, లేదంటే చాలా రాష్ట్రాలు, ఇప్పుడు కేరళ దివాలా తీసింది రీసెంట్గా. సో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బతిమలాడుతోంది ప్యాకేజ్ ఇవ్వండి అనేసి. ఎందుకనంటే ఆర్థికంగా ఆ రాష్ట్రాల్లో రాబడి లేకుండా ఓట్ల కోసం సంక్షేమం పేరును అడ్డు చెప్పుకొని విపరీతంగా అప్పులు చేస్తే కనుక రాష్ట్రం దివాలా తీస్తుంది. దానికి ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపుగా ఆ ఎడ్జ్లోనే ఉంది. ఎందుకంటే విపరీతమైనటువంటి అప్పులు చేసి ఈ రోజున అభివృద్ధి జరగడం లేకపోవడం వల్ల రాష్ట్రము బ్యాలెన్స్ జరగట్లేదు. అంటే ఒకవైపు విపరీతంగా ఖర్చు అయిపోతుంది, ఇంకోవైపు రాబడి తక్కువ ఉంటుంది. అందుకని సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఉండాలి. ఆకలి అన్నవాడికి ఆ పూటకి అన్నం పెట్టాల్సిందే. ఆకలితో ఎవరిని ఉంచలేము. ఈరోజు పెట్టాము, రేపు వస్తాడు, రేపు పెడతాము, ఎల్లుండి వస్తాడు, ఎల్లుండి పెడతాము, అది కాదు ఇక్కడ విషయం. కానీ 4వ రోజు నుంచి అయినా సరే ఆ ఆకలి అని వచ్చిన వ్యక్తికి తన సొంతంగా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించుకొని ఏ విధంగా తను 4 రూపాయలు సంపాదించుకోగలడని శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించడంలో భారతీయ జనతా పార్టీ 100% సక్సెస్ అయింది. అందుకే కేంద్రంలో దేశవ్యాప్తంగా చూస్తే అటు సంక్షేమాన్ని ఇటు డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము.